పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికని రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు లీగల్ మెట్రాలజీ అధికారులు. రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారన్న రైతుల ఫిర్యాదుతో దాడులు చేశారు అధికారులు. 6వ డివిజన్ జనగామ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసిన వడ్లను గౌతమీనగర్లోని శ్రీరామ రైస్ మిల్లుకు తరలిస్తూ ఉంటారు. ఇటీవల శ్రీరామ రైస్ మిల్లులో తూకం తక్కువ రావడంతో రైతులు వేరే చోట మళ్లీ తూకం వేయించారు. సుమారు 3 క్వింటాల తేడా ఉన్నట్టు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైస్ మిల్లులో తనిఖీలు చేసిన అధికారులు ఎంఆర్ఓ రవీందర్ సమక్షంలో వేయింగ్ మిషన్ పరికరాలను సీజ్ చేసి రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇక వడ్ల కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు. ఈరోజు శ్రీరామ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్ మీద ఆకస్మిక దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 216 క్వింటాలు ఉన్న లారీ వేబిజ్లో 3 క్వింటాల 30 కేజీల తేడా గమనించడం జరిగింది. ఇదే విషయంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది. దీంతో తేలింది ఏంటంటే ప్రతి లారీ పేమెంట్లో తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం తదుపరి చర్య తీసుకుంటాం. సార్ ఏమేమి సీజ్ చేసారు? ఇందులో వేబిజ్ సీజ్ చేసామండి. ఇందులో ఇండికేటర్తో పాటు ఆ ప్రింటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఫైన్ వేసారా లేకపోతే ఎట్లా? తదుపరి చర్యలు తీసుకుంటాం. మా ఐకేపీ సెంటర్ నుంచి వడ్లు శ్రీరామ మిల్లుకు పంపించడం జరిగింది. శ్రీరామ మిల్లులో మొన్న 13 తారీఖు పంపించిన లారీలో కాంటా షార్టేజ్ 9 బస్తాలు రాశారని మా ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ రమేష్ నాకు తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మేము వచ్చి క్వశ్చన్ చేస్తే మీ కాంటాలో షార్టేజ్ వచ్చింది, అందుకే నేను 9 బస్తాలు 40 కిలోల బస్తాలు 9 బస్తాలు షార్ట్ ఇవ్వడం జరిగింది. అంతే, నేను ఏం చేయలేను, మీకు తక్కువ ఇవ్వడం అని జరిగింది. 3 క్వింటాల 20 కిలోలు తేడా ఉందని నిర్ధారణ చేయడం జరిగింది. దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రెస్పాండ్ అయినందుకు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, తూనికల కొలతల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.